హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మనం మోడల్ బ్లౌజెస్ తొందరగా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ నెక్ ఏ విధంగా తొందరగా ఫాస్ట్గా కట్ చేసుకోవాలి, మనకు అర్జెంట్ బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి అంటే తొందరగా ఏ విధంగా బ్లౌజెస్ అనేటివి తొందరగా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవుతే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది తొందరగా అయితే చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం కటింగ్ అనేది త్వరగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, మనకు కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కుట్టడం అనేది ఆటోమేటిక్గా మనకి ఈజీ అయిపోతుందండి. కాబట్టి ఈ వీడియోలో అయితే 4 బ్లౌజెస్ని కూడా ఏ విధంగా అయితే మనం త్వరగా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ముందుగా వచ్చేసి మీరు 4 లైనింగ్ క్లాత్ని కూడా నీట్గా నీళ్ళల్లో తడిపేసి ఆరబెట్టుకొని ఈ విధంగా అయితే నీట్గా అయితే చేసుకోవాలండి. ఇవి వచ్చేసి కాటన్ లైనింగ్స్ అండి. 4 లేయర్స్ కూడా మీరు నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనేది చూసుకోవాలి. హోల్డింగ్స్ అనేటివి మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ ఉండాలండి. ఈ మెథడ్ మీరు ఫాలో అయితే ఒక్క రోజులోనే ఎక్కువ బ్లౌజులు అనేటివి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనం వచ్చేసి ఫస్ట్ అయితే మనకు ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మన ఉక్సులు పట్టి దగ్గర నుంచి చంకలు జాయింటింగ్ వస్తుంది కదండి, అక్కడి వరకు అయితే మనం కొలుచుకోవాలి. అక్కడి వరకు కొలుచుకున్నప్పుడు మనకి 10 ఇంచెస్ అయితే వచ్చిందండి. 10 ఇంచెస్ వచ్చింది. అలాగే మన కుట్లలోకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది వదులుకోవాలండి. ఎందుకంటే మనకి సైడ్స్లో కుట్లలోకి కొంచెం క్లాత్ అనేది కావాలి కాబట్టి నేను 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలన్నా తగ్గించుకోవచ్చండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క పొడవుని చూసుకుంటున్నాము. నాకు పొడవు వచ్చేసరికి 15.5 ఇంచ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ పొడవు బ్యాక్ సైడ్. ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఆల్తి బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు అయితే చూసుకోవాలండి. హ్యాండ్ వచ్చేసి మనము షోల్డర్ జాయింట్ చేసి ఉంటాం కదండి, హ్యాండ్ అక్కడ నుంచి మనం చివరి వరకు అయితే కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నేను లైనింగ్ అయితే చూసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి గేడ్ వైపు తీసుకుంటున్నాను హ్యాండ్. మనకి హ్యాండ్స్కి వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ మన కుట్లలోకి 1 ఇంచ్ పోతే ఇంకా మిగతా వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 వచ్చిందండి. చూసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు చూపించిన గేడు వచ్చేసి మనము హాఫ్ హోల్డ్ చేసుకున్నామంటే మనకి పన్నా అనేది పెద్దగా రాదండి. అందుకనేసి మనకి గేడ్ వచ్చి ఉంటుంది కదా, అవి వచ్చేసి మనకి రైట్కి లెఫ్ట్కి అయితే వదిలేసి మిడిల్లో మీకు కనిపిస్తుంది కదండి ఓపెన్స్, ఇవి మనం కట్ చేసుకుంటాం కదా పీస్లో, అవి అయితే నేను హోల్డ్ చేశాను. ఈ విధంగా మీరు హోల్డ్ చేసుకోవడం వల్ల పెద్ద బ్లౌజ్ సైజ్ వరకు అయితే ఇలా హోల్డ్ చేసుకోవడం వల్ల లైనింగ్ అయితే సరిపోతుందండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే మీరు గేడ్ ఉంటుంది కదా, ఆ గేడ్స్ మీరైతే మెజర్మెంట్ చేసుకొని అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ 3 వైపులో కూడా కొలుచుకోవాలండి. చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ వచ్చింది కదా, కుట్లలోకి 2 ఇంచెస్ కాబట్టి మనకి మొత్తంగా 12 ఇంచెస్ అయితే మీరు 3 వైపులా కూడా నీట్గా కొలుచుకోవాలి. అలా 3 వైపులా కొలుచుకున్న తర్వాత మనము మళ్ళీ క్లాత్ అంతా ఒకసారి నీట్గా చెదురుకునేసి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా అనేది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం పీసు అటు ఇటు అయినా కూడా క్లాత్ మడత పట్టేసి కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి. కాబట్టి కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా మీరు డబల్ హోల్డ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చూసారా, గేళ్ళు అయితే కింది వైపు వచ్చేసాయి. మనకి సైజ్ బ్లౌజ్ ఎప్పుడైనా తీసుకున్నా కూడా గేళ్ళు అనేటివి ఇట్లా ఈ విధంగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము పైన 1/2 ఇంచ్, మామూలుగా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 4 లైనింగ్ బ్లౌజెస్ అయితే మనము హోల్డ్ చేసాం కాబట్టి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అలా తీసుకునేసి మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఆల్తి బ్లౌజ్ని ఉక్సులు పట్టి వైపు మీకు చూపించిన విధంగా అయితే పెట్టేయాలండి. మనము లైనింగ్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి లైనింగ్కి ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. మనము 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి షోల్డర్కి జాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. టోటల్గా 3.5 వస్తుందండి. అక్కడ మనం ఉక్సులు పట్టి దగ్గర అయితే నెక్ చూసుకోండి.
ఇంచ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చంక భాగం మార్కింగ్ చేసుకోవాలండి. టేప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు 6.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. వీడియోలో కొంచెం లైన్ అనేది క్రాస్ వచ్చినట్టుగా ఉంది కదా, అది మీరు అట్లా క్రాస్ ఏం రాకుండా నీట్గా అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక భాగం తీసుకున్నప్పుడు సన్నగా ఉండే వారికైతే 4.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. కొంచెం మీడియంగా కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళు అయితే 5 ఇంచెస్ తీసుకోవాలండి. మరీ ఎక్కువ లావుగా ఉండేవారైతే 6 ఇంచెస్ తీసుకోవాలి. మీకు అలా తీసుకోవడం తెలియదంటే కుట్లకి క్లాత్ ఎంత వదులుకున్నారో అంత అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని తర్వాత మీ బ్లౌజ్ని ఒకసారి టేప్తో కొలుచుకొని ఒక రౌండ్ తీసుకుంటారు కదా, మీరు దాంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా చంక మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పొడవు అయితే చూసుకుందామండి. ఇప్పుడు చెస్ట్ పొడవు చూసుకునేసరికి మనకి పైన వచ్చేసి మార్కింగ్ చేసుకున్నారు కదండి మీకు షోల్డరు, అక్కడ నుంచి కింద ఫ్రంట్ సైడ్ ఒక స్టక్స్ పడతారు కదండి, అక్కడికైతే ఒక మార్క్ చేసుకోవాలి. వచ్చేసి కుట్లలో అయితే మీరు చూసుకున్నారు కదా, అట్లా కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి తీసుకుంటే ఈ చివరిన మీకు వచ్చేసి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ కొంచెం కొంతమందికి వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీకు కనిపిస్తూ ఉంటుందండి. అది వచ్చేసి మనము తీసుకున్న ఆల్తి బ్లౌజ్ని బట్టి మనకైతే ఎక్కువ తక్కువ అయితే వస్తుందండి. నాకైతే కరెక్ట్గా అయితే 1 ఇంచ్ అయితే సరిపోయింది. కొంతమందికి వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంటుంది, అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము చంక భాగం కట్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ అయితే కొంచెం కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ అంత అయితే నేను కట్ చేసుకొని తర్వాత పైనవి ఫ్రంట్ పార్ట్ భాగం మాత్రమే చంక డౌన్ మార్కింగ్ చేసుకుంటాం కదా దీనికి, అందుకని చెప్పేసి ఫ్రంట్ మాత్రమే కట్ చేసుకోవండి. మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చంకలో వచ్చేసి 1/2 ఇంచ్ అంత క్లాత్ అయితే పైకి ఎక్స్ట్రాగా మనం పెట్టుకునేసి ఈ విధంగా నీట్గా అనేది మనము కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ అనేది ముడతలు రాకుండా నీట్గా అనేది ఉంటుందండి బ్లౌజు. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా ఇప్పుడు మనము క్లాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఫ్రంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్కి అయితే మనము టక్స్లు పెట్టుకుంటున్నాం కదండి, టక్స్లు వచ్చేసి స్టార్టింగ్ నుంచి అక్కడికి టక్స్ పెట్టుకున్న దగ్గరకు అయితే 3 ఇంచెస్ ఉంటుందండి. ఇంకా పైన చంకలో వచ్చేసి ఎగ్జాక్ట్గా మీరు హోల్డ్ చేస్తే మిడిల్లో తీసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర కూడా మిడిల్లో తీసుకోవాలండి. ప్రతిరోజు కట్ చేసుకున్నాను కాబట్టి నాకు టేప్ అయితే అవసరం లేదండి, మీరు టేప్తో కొలుచుకొని చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి షోల్డర్ వైపున. ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ తీసుకునేసి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, రెండు కూడా అక్కడైతే మనము పెట్టుకునేసి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా అయితే మీరు బ్లౌజ్ని హోల్డ్ చేసుకొని లైనింగ్కి ఎగ్జాక్ట్గా పెట్టేసి మీరు ఫ్రంట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నారో అదే విధంగానే మీరు మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా మార్క్ చేసుకోవడం రావట్లేదు అంటే మీరు టేప్తో కొలుచుకొని అయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మాకు టేప్తో కొలుచుకోవడం రావట్లేదు అంటే మీరు ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయిపోండి. ఈ విధంగా కట్ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా ఆల్తి బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక్కో జాకెట్కి ఒక్కొక్క నెక్ అయితే పెడుతున్నానండి. దీనికి వచ్చేసి మామూలుగానే బ్యాక్ నెక్ రౌండ్ అయితే పెట్టేస్తున్నాను. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ లైనింగ్ వచ్చేసి నెక్ అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లోనే అయితే నేను నెక్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. నెక్ అదే విధంగానే మీరు ఆల్తి బ్లౌజ్ తీసుకునేసి 1/2 ఇంచ్ పైన మార్కింగ్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్సేనండి. ఆల్తి బ్లౌజ్ పెట్టుకొని కొలుచుకునేటప్పుడు మనకి ఇక్కడ మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను కదా, అక్కడ కొంచెం క్లాత్ అనేది ముడుచుకున్నట్టుగా వస్తుందండి. మీరు అదొక్కటి అడ్జస్ట్ చేసుకుంటే చాలండి, మీకు కంపల్సరీగా అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఎంత తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఇక్కడైతే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఇంకా కొంచెం క్లారిటీగా అనేది మీకు చెప్తానండి బ్యాక్ పార్ట్ గురించి. ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అయితే పెడుతున్నా అండి, కొంచెం కర్వ్ షేప్ వచ్చినట్టుగా ఇదొక డిజైన్ లాగా అయితే పెడుతున్నాను. కింద అయితే రౌండ్గానే వస్తుందండి, కొంచెం మిడిల్లో అయితే మీకు కొంచెం కర్వ్ షేప్ ఇచ్చినట్టయితే నేను తీస్తున్నాను. ఇది వచ్చేసి మీ ఆల్తి బ్లౌజ్ని బట్టి వాళ్ళు నెక్ వేసుకునే డీప్ని బట్టి మీరైతే కొలుచుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి డీప్ నెక్ ఇష్టం, కొంతమందికి డీప్ ఎక్కువ ఉంటే వేసుకోరండి. ఆ మెజర్మెంట్ని తీసుకొని కూడా మీరైతే
బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేనైతే స్క్వేర్ షేప్ అయితే పెడుతున్నానండి. సేమ్ అన్నీ కూడా అవే మెజర్మెంట్స్తోనే. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారనుకుంటే నేను ఫస్ట్ పింక్ కలర్ బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా చెప్పాను కదా, అవే కొలతలతో తీసుకునేసి మీకు ఏ నెక్ కావాలో అది డ్రా చేసుకొని మీరైతే కటింగ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్కి బోట్ నెక్ అయితే పెడుతున్నానండి. మనం సేమ్ అవే మెజర్మెంట్ తీసుకొని దీనికంటే కొంచెం మెజర్మెంట్స్ అనేవి కొంచెం మారుతుంటే అంటే వెడల్పు అనేది మారుతుందండి. మనకి హైట్ పొడవు విషయానికి వస్తే సేమ్ అదే మెజర్మెంటే ఉంటుంది, మనకి వెడల్పు కొంచెం మారుతుంది. చూసారు కదా, ఇక్కడికి వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు క్లారిటీగా అయితే నేను ఈ చాక్ పీస్తో అయితే మార్కింగ్ చేసి మరీ చూపిస్తున్నానండి. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్లో అయితే ఒక చిన్న హార్ట్ సింబల్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసేసుకోండి. మీరు కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా, నెక్ అయితే మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా నెక్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయింది కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము పీసెస్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఒక్కొక్క దాన్ని కూడా నీట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా సర్దుకుంటూ అయితే మీరు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అనేది చదురుకుంటూ అయితే మీరు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉండేదంతా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్ది బ్లౌజ్ తీసుకున్నారు కదా, మనకు 1/2 ఇంచ్ కుట్లు లేక అనేది వదులుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇంకా ఎక్కువ తీసుకునేసి అలాగే కింద మనకి ఉంటుంది కదా, కింద కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకునేసి అయితే మీరు కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే సైడ్స్ 2 కూడా ఓపెన్ చేసేసుకోండి. సైడ్స్ ఓపెన్ చేసుకొని మిడిల్లో అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీరు హ్యాండ్స్కి లోతు కట్ చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు శారీలోని బ్లౌజ్ ఉంటుంది కదా, ఉల్టా ఏది సీదా ఏది చూసుకునేసి మీరు కొంచెం గుర్తు పెట్టుకొని, ఎందుకంటే ఇట్లా శారీలోని బ్లౌజెస్ కొన్ని షైనింగ్ క్లాత్స్ ఉంటాయి, ఏ వైపు కూడా మనకి అసలు ఒక్కొక్కసారి మిస్టేక్ అయిపోయి రివర్స్లో కూడా కుట్టేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. మీరు ఒకసారి చూసుకోండి. నేను వచ్చేసి డిజైన్ వచ్చిన హ్యాండ్స్కి కొంచెం వర్క్ వచ్చిందండి, అంటే వర్క్ కాదు, కొంచెం డిజైన్ లాగా వచ్చింది. అదే అయితే పైన హ్యాండ్స్కి అయితే వదిలేసుకున్నాను. నేనైతే చీరలోని క్లాత్ అయితే డబల్ హోల్ చేసుకున్నానండి. డబల్ హోల్ చేసుకోవడం వల్ల మనకి పట్టు చీరలోని బ్లౌజ్ కాబట్టి మనకి పన్నా అనేది కొంచెం పెద్దగా వచ్చి ఉంటుంది, కాబట్టి నేను డబల్ హోల్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా డబల్ హోల్ చేయడం వల్ల మనకైతే ఒకేసారి 2 ఫ్రంట్ పార్ట్లు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా క్రాస్ బెల్ట్ పెట్టిన సైడ్ అయితే చూస్తే మనకి ఇంకా క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కూడా మిగులుతుందండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి పీస్ ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం ఉండదండి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా మిగిలిన పీస్లన్నీ కూడా లుక్స్లు పట్టి, కాజల్ పట్టీలు అట్లా అయితే వాడుకోవచ్చండి. హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ అయితే మనకి పీస్ అయితే కంపల్సరీగా పీస్ అయితే పడుతుందండి. ఇంకా మనకి ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేసుకున్నప్పుడు పీసెస్ అయితే మిగులుతాయి కదా, మనం వచ్చేసి ఆ పీసెస్ని 4 లేయర్స్గా కట్ చేసుకొని ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్కి అయితే పీస్ కట్టుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఈ విధంగా కట్ చేసుకుంటాం కదండి, అప్పుడు క్లాత్ అనేది మిగిలి ఉంటుంది. దాన్ని వచ్చేసి మీరు ఉక్సులు పట్టి, కాజా పట్టికి అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఒరిజినల్ క్లాత్ కూడా ఇంకా క్లాత్ అనేది ఇంకా కొద్దిగా అయితే మిగులుతుందండి. చూసారు కదా, ఇక్కడ మనకైతే ఫ్రంట్ డబల్ లేయర్ మనమైతే వేసాము. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అయితే మనకి ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఈ బార్డర్ కూడా హ్యాండ్స్కే వస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది.
ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇంకా క్లాత్ కొద్దిగా మిగిలింది కదా, అందులోనే మీరు ఉక్సులు పట్టి కాజల్ పట్టికి వాడుకోవచ్చు. ఒకవేళ మీకు హ్యాండ్స్కి కూడా ఇంకా క్లాత్ మిగలకపోతే ఆ క్లాత్ని మీరైతే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇంకా మన దగ్గర అయితే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మిగతా కట్ చేసుకున్న క్లాత్ మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కూడా పెట్టేసి కట్ చేసేస్తానండి. మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఈ విధంగా మోడల్ నెక్ బ్లౌజెస్ అయితే తొందరగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ అంటూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.